ముఖ్యంగా ముస్లింలు అంటే జగన్, జగన్ అంటే ముస్లింలు. నేను చెప్తా, చెప్పండి మీరు. ముస్లింలు అంటే జగన్ అంటే ఇది బలంగా ఏర్పడినటువంటి బంధం. ఈ బంధాన్ని విడదీయనీకాడని ఎవరి తరం కూడా కాదు. ఒక ముఖ్య విషయం, చంద్రబాబు నాయుడు గారి అనుభవము, చంద్రబాబు నాయుడు గారి 15 ఏళ్ల ముఖ్యమంత్రి తత్వము, 9 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా చేసేటువంటి విధానము, ఇవన్నీ మనం గతంలో చూసినాం. మరి ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు దేశంలో ఎవరు లేరు, మోడీ కన్నా నేనే చాలా పెద్ద, చాలా గొప్పవాడిని, 40,000 ఇండస్ట్రీ అని చెప్తా ఉంటాడు ఆయన. 40 years ఇండస్ట్రీ. మరి నీకు మోడీ కన్నా చాలా గొప్పవానివి, వాస్తవమే. సరే, పెద్దవాణి, వాస్తవమే. మరి నేను అమిత్ షా 4% రిజర్వేషన్ తీసేస్తాను అన్నప్పుడు నోరు మూసుకొని కూర్చున్నావే, నీ అనుభవం ఎక్కడ పోయిందయ్యా, తీసుకుపోయి బుట్టలు వేసినావా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నీకు ఇంత అనుభవం ఉంది, చాలా మంది ప్రధానమంత్రులు చేసినాను, రాష్ట్రపతులను చేసినాను, నాకన్నా గొప్ప నాయకుడు దేశంలో లేడని చెప్తా ఉన్నావే. మరి ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు ఇంతమంది చెప్పుకొని తిరిగినావు. మరి అదే ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ బీజేపీ వాళ్ళు తీసేస్తా ఉంటే నువ్వేం గాడిదలు కాస్తున్నావా అని చెప్పేసి ఆ రిజర్వేషన్ అనేది మేమేదో రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో మేము ఉపయోగించుకోవడంలా. రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి పెట్టేది ఎందుకోసం? మీ పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళ చదువుకుంటే డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేటువంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు. మరి మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి ఓట్లు వేసినారా? మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసినారా? తెలుగుదేశం వేసింటారు కొంతమంది. కానీ ఆలోచన చేసేటువంటి పెట్టేవాడు, మనము మంచి చేయాలనే తత్వం ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే పరంపర మన జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేయాలి, బీదలకు సహాయం చేస్తే జీవితంలో ఇప్పుడు అనుకోకపోయినా జీవితంలో ఎప్పుడైనా సరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అనుకుంటారో నన్ను కూడా అదే విధంగా అనుకుంటారని చెప్పేసి తత్వం ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీ అభివృద్ధి, మీ సంక్షేమాన్ని నోటికాడు తీసేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరమా? ముందు చూపు ఆలోచనతో మీ భవిష్యత్తును చూడాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమా అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, నా వయసు అంత లేదు జగన్మోహన్ రెడ్డి గారు, నా అనుభవం అంత లేదు జగన్మోహన్ రెడ్డి గారి వయసు అని. వాస్తవమే, నీ వయసు అంత లేదయ్యా, నీ అనుభవం అంత లేదు ఆయన వయసు. మంచిదే. ఏమంటా ఉన్నాడు మళ్ళా? బచ్చా అంటున్నాడు. మరి ఆ బచ్చాను చూసి ఎందుకు నువ్వు గడగడగడగడగడతాడా, వణుకుతాడా? నీ వయసు లేదు, నీ అనుభవం లేదు, నీకన్నా చాలా చిన్నవాడు. గడగడగడ వణికి బీజేపీని కాళ్ళ ఎల్లబట్టి ఎక్కాదిగా విమానాలు ఎక్కాదిగా దిగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని సాగిలబడి బీజేపీతో జత కట్టినావు. పక్కన ఒక లోటాను పెట్టుకున్నావు, ఒక చేతితో పూలు పట్టుకున్నావు, ఈ సైకిల్ విడిచిపెట్టావు. అందుకే సైకిల్ పోవాలని మొత్తుకుంటున్నాడు. పట్టుకుని కాడ 2 చేతులు లేవు, సైకిల్ పట్టుకొని 2 చేతులు కావాలి.
ఒక చేత లోట పట్టుకున్నాడు, ఒక చేత పువ్వు పట్టుకున్నాడు. ఈ సైకిల్ పోతాది ఇంకా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరెంతమంది ఏకమైనా నేను ఒక్కనే ఉండా. నేను నమ్ముకోయింది భగవంతుణ్ణి, నేను నమ్ముకోయింది మిమ్మల్ని. మీరైనా సైనికులు అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మంచి చేసింటే, నేను మీ అందరికీ సంక్షేమ కార్యక్రమం సంపూర్ణంగా అందించింటే, నేను మంచి చేసింటేనే నాకు ఓట్లు వేయమని అడిగినటువంటి నాయకుడు భారతదేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మతం లేదు, పార్టీ లేదు, అన్ని వర్గాలకు కూడా సంపూర్ణంగా సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చారమ్మా? ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా సిఫార్సు చేశారా? బలవంతం లేదు. మీరు ఆధార్ కార్డు ఇస్తే మీకు వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు గొప్పగా. ఆ వాలంటీరు కరోనా సమయంలో కూడా వాళ్ళ ప్రాణాలు తెగించి మీ అందరు కూడా సేవ చేసినాడు. సేవ చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు దాక్కొని హైదరాబాద్ ఉన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తాం, అన్ని కార్యక్రమాలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇంత మేనిఫెస్టో ఇచ్చినాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ మేనిఫెస్టో? నీ అనుభవంతో వచ్చిందా? పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టి అవే పథకాలను పెంచుదా అని చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో శ్రీలంక అవుతుంది, ఈయన ఇస్తేనేమో అమెరికా అవుతుంది. ఎక్కడి ధర్మం ఇది? ఎక్కడ లాజిక్లు ఇవి? కనీసం వయసులో ఉన్నాము, 75 ఏళ్ల వయసు వచ్చింది, దాని తగ్గట్టు మనం చెప్తే ప్రజలు నమ్ముతారా లేదా అని కూడా ఆలోచన లేకుండా 15,000 సొగ్గు దేతం లేదు, 15,000 మొత్తం 1,500 మొత్తం ఆడపిల్లలకు, గ్యాసులు మొత్తం 20 లక్షల ఉద్యోగాలు. నోటి మాటే కదా, వాళ్ళ ఆయన సొమ్ము అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక సౌలభ్యం ఉంది, ఒక ఆస్కారం ఉంది. ఒక సౌలభ్యం ఉన్న నాయకుడు దేశంలోనే ఒక్కడే ఒకడు చంద్రబాబు నాయుడు. ఏం సౌలభ్యం ఉంది ఆయనకంటే ఇచ్చిన మాటలు ఎగ్గొట్టడం, రాతిగా బాతిగా మొత్తం అంతా రాత్రి చెప్పడం. రాత్రి చెప్పింటున్నారా? నేను ఏమో గుర్తులేదురా, ఓ మళ్ళీ రాత్రి చెప్తా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీకన్నా వయసులో చిన్నవాడు, నీకన్నా అనుభవం తక్కువవాడు. ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు చేరినాయా లేదనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ ఎన్నిక మీ భవిష్యత్తు సంబంధించిన ఎన్నిక. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ ఆధిపత్యం కోసము, వాళ్ళు మేము కూడా బతకాలా, మేము లీడర్లాగా ఉండాలని ఒక ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా ప్రలోభ చేయాలని ఆలోచన చేస్తారు. మీరు ఒకటి గమనించాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా తీసుకున్నారు లేదా? ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? మిమ్మల్ని చూడకుండా పొద్దున్నే పెట్టారు అప్లికేషన్, ముందు పెట్టేస్తారు అప్లికేషన్, వెనకొచ్చి తిరుగుతా ఉంటారు. ఇవి తెలడంలా ఎవరు ఇప్పిస్తున్నారు? ఎవరైనా పలానా నాయకులు, ఎవరో పెద్దలు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఎవరన్నా రికమెండ్ చేసేది లేదు కదా, డైరెక్ట్ వస్తుంటాయి. వచ్చిన తీయడం, జోలో పెట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి తిడతా ఉండడం. ఎందుకు తిడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే వారి ప్రాబల్యం కోసము, వారి పెత్తనాల కోసము, వారి నాయకత్వాలు కోసము మిమ్మల్ని అందరినీ కూడా బలి చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని సిద్ధంగా ఉన్నారు. మీరు గమనించుకోవాలా. ఇప్పుడు చెప్తాను వచ్చి రేపు నుంచి మేనిఫెస్టో ఇచ్చినాడు కదా, ఘనకార్యం. ఇంత మేనిఫెస్టో ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి, ఇంత ఇస్తా అన్నాడు, మేము ఇంత ఇస్తాం చెప్తాడు కదా. రాతగా బాతిగా ఎన్ని చెప్పొచ్చు మనం? ఇచ్చే బుద్ధి ఉండాలా, పెట్టే బుద్ధి ఉండాలా, ఇట్లా ఉండాలా. ఇట్లా ఉండకూడదు, గుంజుకునే బుద్ధి. పెట్టేవాడు ఇట్లా ఉండేవాడు ఎవరు కావాలా? జగన్. తీసుకునే వాళ్ళు ఎవరు? అంతే లాజిక్, దీంట్లో ఏం లేదు. మనం పొరపాటున ఈ లోకల్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని మన ఇంటి పక్కన ఉంటారు, మనవాడే కావచ్చు, మన చుట్టం కావచ్చు, మన గొట్టం కావచ్చు, అతని ప్రాబల్యం కోసం మనల్ని
ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మీరు అక్కగారు అమ్మగారు అందరూ కూడా శ్రద్ధగా వినాలి. అది మీకు ఎవరి ప్రయోజనం లేకుండా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాల మేనిఫెస్టోను మీ ఇంటి పక్కనోడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు ఇవ్వడు, వచ్చే పథకాలు పోగొట్టుకోవాల్సిన అవసరం మీకు వస్తుంది. లక్షణంగా ఎవరు రికమెండేషన్ లేకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా, ఏ ఆఫీసులో పోకుండా, మండల ఆఫీస్ కావాల్సిన వల్ల ఎక్కడ పోవాల్సిన వల్ల మీరు ఈ పథకాలు పోగొట్టుకుంటే మీ జీవితాలను మీరే ఇబ్బంది పెట్టుకునే వాళ్ళు అవుతారు. వాళ్ళ ప్రాబల్యం కోసం మీరు బలి కావద్దు. వాళ్ళు మస్తు చెప్తారు ఇన్ని పథకాలు అన్ని ఇస్తామని. మరి 2014 నుంచి 19 వరకు మీ ముందే చెప్పిన ఎందుకు చేయలేకపోయినాడు చంద్రబాబు నాయుడు? అంత అనుభవం ఉన్న వ్యక్తి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసుకురాలేకపోయినాడు? సచివాలయం ఎందుకు కట్టించలేకపోయినాడు? అంటే ఎదురు చూడాలా, ఎవరు చచ్చిపోతారా అని. నేను కూడా అనుభవించిన. నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 150 రేషన్ కార్డులు వేసిన. 150 రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి? 150. మరి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు సౌలభ్యాలు ఎన్ని కూడా విద్యార్థులు మీ పిల్లలు చదువుకుంటా ఉన్నారమ్మా. ఈ రోజు రాష్ట్రంలో విద్య వైద్యం మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీ పిల్లలకు స్కూల్ డ్రెస్సులు ఇస్తా ఉన్నాడు. మీకు అమ్మబడి కింద 15,000 రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళీ రేపు 17,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. రైతులకు రైతు భరోసా 80,000 రూపాయలు చేసినాడు. మీకు ఆసరా 18,750 రూపాయలు ఉండేది, రేపు 37,500 రూపాయలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి మీకు డైరెక్ట్ వస్తాయి. అదే చంద్రబాబు నాయుడు వాలంటీర్లు తీసేస్తాడు. జన్మభూమి కమిటీ పెడితే 37,000 రూపాయలు చెప్పేది మీరు సగం, వాళ్ళకి సగం. మీ ఇష్టం, తీసుకుంటామంటే మీ ఇష్టం. 37,500 మీ సొంతంగా ఇంట్లో పడేది అవసరమా, సగం తీసుకోవడం అవసరమా అనేది మీరు ఆలోచన చేసుకోండి. ఈ పథకాలు చంద్రబాబు నాయుడు మోసపూరిత పథకాలు నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.